హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని వుడెన్ ఫ్రేమ్ 12 ఇంచ్ వుడెన్ ఫ్రేమ్కి ఫిట్ చేసి వైట్ గ్లాస్ మార్కింగ్ పెన్సిల్తో డిజైన్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇలా నెక్ చుట్టూ డ్రా చేసేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ సింగిల్ లైన్ తీసుకుని థిక్ గ్రీన్ కలర్ థ్రెడ్తో నేను 2 లేజీ డేజీ రింగ్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను. ఇలా నెక్ చుట్టూ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత లైట్ గ్రీన్ కలర్ తీసుకొని ఈ పైన లెఫ్ట్ రైట్ జస్ట్ పైనుంచి కిందకి దింపుతూ స్టెమ్స్ లాగా 2 టైమ్స్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత యెల్లో కలర్ థ్రెడ్ తీసుకొని దీని మీద నుంచి 2 టైమ్స్ మనం స్టెమ్స్ లాగా అంటే లెఫ్ట్ రైట్ కూడా తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. అయితే మనం ముందుగా మధ్యలో గ్రీన్ కలర్‌తో లైన్ వేసుకున్నాం కదా! దాని మధ్యలోకి వచ్చేటట్టు ఈ యెల్లో కలర్ స్టెమ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఇవన్నీ మనం సింగిల్ లైన్ థ్రెడ్స్ తీసుకున్నాం కదా! మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డబుల్ లైన్ వైట్ కలర్ థ్రెడ్ తీసుకొని పైన ఒక్క లేజీ డేజీ రింగ్ స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసి బయటికి కిందకి దింపేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ నుంచి వచ్చి ఏదైతే పైన టాప్‌లో మనకు ఒక లైన్ ఉందో దాని కింద నుంచి నీడిల్ తీసుకొని మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరకొచ్చేసి నీడిల్ అనేది కిందకి దింపేయాలి.
ఈ విధంగా మిగిలిన ఫ్లవర్స్ అన్నిటిని కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ లేజీ డేజీ రింగ్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆ లైన్‌లో నుంచే కిందకి దింపి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గర కిందకి దింపేయాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత సింగిల్ లైన్ యెల్లో కలర్ థ్రెడ్‌తో మధ్యలో నుంచి అంటే మనం ఈ వైట్ కలర్ లేజీ డేజీ రింగ్ స్టిచ్ చేసుకున్నాం కదా! దాని మధ్యలో నుంచి 2 రౌండ్స్ తిప్పి లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. ఫ్రెంచ్ నాట్ అనేది బయట వచ్చేటట్టు అంటే ఆ మొగ్గకి పైన టాప్‌లో వచ్చేటట్టు 2 రౌండ్స్ తిప్పి లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నంబర్ 11 షూయింగ్ థ్రెడ్ తీసుకున్నాను. ఇక్కడ మధ్యలో ఏమో ఒక 4 పర్ల్, 2 బంచ్ బీడ్ స్టిచ్ చేశాను. ఇక్కడ జాయింట్ దగ్గర అంటే మన బుటీ వర్క్ స్టార్టింగ్ జాయింట్ దగ్గరేమో ఓన్లీ 2 బంచ్ బీడ్ స్టిచ్ చేస్తున్నాను. వీటి రెండిటి మధ్యలో ఏమో ఒక 4 పర్ల్, 2 బంచ్ బీడ్. జాయింట్ దగ్గర ఓన్లీ 2 బంచ్ బీడ్. మొత్తం ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతే మనం మొత్తం నెక్ చుట్టూ హ్యాండ్స్‌కి బార్డర్‌లాగా వేసుకొని, ఈ బుటీ వర్క్‌ని ఆల్ ఓవర్‌గా అక్కడక్కడ వేసుకున్నామనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.